వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పండుతున్నాయి. ఇప్పటికే వివిధ అవినీతి అక్రమాస్తులకు సంబంధించి కానివ్వండి, వివిధ స్కాములకు సంబంధించి కానివ్వండి, అనేక మంది వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేయడం, కొంతమందికి నోటీసులు ఇవ్వడం, అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్ను అయితే నిన్న పోలీసులు చాకచక్యంగా హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న మధ్యనే బెయిల్ కూడా ఏదైతే ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. దేవినేని అవినాష్తో పాటు, లేలా అప్పిరెడ్డితో పాటు, నందిగామ సురేష్తో పాటు మరో 14 మంది మొత్తంగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళితే హైకోర్టు వీళ్ళని ఏకీభవించాల. ఎందుకంటే అక్కడ పోలీసుల తరపు వాదనలు చాలా బలంగా ఉన్నాయి. దాడి జరిగిన మాట వాస్తవం. సీసీ రికార్డ్స్లో వీరందరి పేర్లు రికార్డ్ అయ్యాయి. అదుపులోకి తీసుకున్న వాళ్ళు కొంతమంది వీళ్ళ పేర్లు చెప్పారు. ఇలాంటి సమయంలో వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తే కేసు నీరు గారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుని వైసీపీ హయాంలో పూర్తిగా నీరు గార్చేశారు, ఆలస్యమైందని చెప్పి పోలీసుల తరపున బలంగా వాదిస్తే ఆ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికైతే నిరాకరించింది. ఇలాంటి సమయంలో కేసు విచారణలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని చెప్పి కోర్టు భావిస్తున్నట్టుగా చెప్పింది. దీంతో ఎప్పుడైతే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసిందో వెంటనే పోలీసులు అప్రమత్తం అయిపోయారు. ఎక్కడికక్కడ టీములుగా విడదీసి వెంటనే నందిగామ సురేష్ని అయితే మొదటి టార్గెట్గా చేయడం జరిగింది. ఎప్పుడైతే పిటిషన్ కొట్టేశారో వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారని గ్రహించినటువంటి నందిగామ సురేష్ హైదరాబాద్ పారిపోయాడు. వాస్తవానికి అక్కడి నుంచి ఎటైనా పారిపోదామన్న ఆలోచనలో ఉన్నాడు అనేది కూడా అనుమానాస్పదమే. హైదరాబాద్ వెళ్ళిపోవడమే కాకుండా భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వీళ్ళేమో పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్తారు బయటికి. ఒక కేసులో పోలీసులు నిన్ను విచారణకు పిలిచినప్పుడు ఎందుకు నువ్వు రావు? అరెస్ట్ చేస్తే నువ్వు ఎందుకు కోర్టు ద్వారా బయటికి రా? నువ్వు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది కదా. అంటే పారిపోవడానికి వీళ్ళు నీతి కబుర్లు చెప్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే పోలీసులు మొత్తానికి టెక్నాలజీ ఉపయోగించి అప్పటి వరకు ఆన్లో ఉన్నటువంటి ఫోను లొకేషన్ ట్రేస్ చేసి మొత్తానికి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపితే పోలీసుల వాదంతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి ఏం చేశారంటే 2 వారాల పాటు ఆ రిమాండ్కి కూడా పంపారు కోర్టులో హాజరుపరిస్తే. అంటే మొత్తానికి అరెస్ట్ చేసి నందిగామ సురేష్ని అయితే జైలుకు పంపడం జరిగింది. సో ఇది శాంపుల్ మాత్రమే. ఆల్రెడీ ఇప్పటికి 2 అరెస్టు కూడా జరిగింది. ఇప్పుడు నందిగామ సురేష్ మేబీ 3వ అరెస్టు. చాలా మంది ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలను పాపం రెచ్చగొట్టి వాళ్ళకి మరి గంజాయి మొత్తం ఇచ్చారో, మద్యం మొత్తం ఇచ్చారో రెచ్చగొడితే వాళ్ళు విచ్చలవిడి చేసేసారు. వాళ్ళలో ఇప్పుడు చాలా మంది 2-3 నెలల నుంచి వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయారు. ఎప్పుడైతే టీడీపీ పవర్లోకి వచ్చిందో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టదు అని తెలిసి మొత్తం పరారు. అయితే మొత్తానికి పోలీసులు అయితే పెట్టారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు. అయితే నిన్న ఇంకో వార్త కూడా వచ్చింది. లేలా అప్పిరెడ్డిని కూడా బెంగళూరులో అదుపులో తీసుకున్నారు పోలీసులు అని చెప్పి ఒక వార్త వచ్చింది. అయితే పోలీసులు దాన్ని ఖండించారు. వాస్తవానికి పోలీసులు ఎవరు కూడా బెంగళూరు వెళ్ళాల. బట్ లేలా అప్పిరెడ్డి మాత్రం తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పుడు నందిగామ సురేష్ ఎంతో, లేలా అప్పిరెడ్డి కూడా అంతే. వాస్తవానికి ఆయన మీద ఇంకొద్దిగా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నోరు కూడా పడేసుకోవడంతో పాటు దీని వెనక ప్రధానంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే దేవినేని అవినాష్. సో 1 by 1 అరెస్ట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే కోర్టు వీళ్ళకి బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి ముందస్తు బెయిల్కి కోర్టు నిరాకరించింది. సో ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవ్వాల్సిందే. విచారణలో వెలుగులోకి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నందిగామ సురేష్తో పాటు ఎందుకు రెచ్చగొట్టారు? ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఊరుకుంటారా దాన్ని? అంటే రాజకీయంగా మనం దాన్ని సమర్థించవచ్చా? తప్పు కదా. రాజకీయం ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ లేదా జగన్ వీళ్ళు చూసుకోవాలా. బట్ ఆఫీసుల మీద దాడి అనేది వికృత చర్య, ఇళ్ల మీద దాడి అనేది వికృత చర్య. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇంటి మీద దాడి చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాడు అంటే రాజకీయాల్లో గతం నుంచి కూడా కొన్ని విలువలు, సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. అంటే ఇలా వ్యక్తిగత దాడులు కానివ్వండి, వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, వ్యక్తిగత హననం కానివ్వండి గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి కొత్త భాషను చెప్పాడు రాజకీయాలకి. ఫలితంగా ప్రజలు చేదరించారు. ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మాట్లాడితే కులం పేరు మాట్లాడటం, అమరావతికి ఒక కులాన్ని అంటగట్టడం, చంద్రబాబుకి కులాన్ని అంటగట్టడం, లేకపోతే ఇళ్ల మీద దాడి చేయటం, లేకపోతే ఆఫీసుల మీద దాడి చేయటం ప్రజలు యాక్సెప్ట్ చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అంతా ఇంత కాదు. ఈ రోజు ఏంటంటే నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడేమో, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని పాపం వీళ్ళు కూడా రెచ్చిపోయారు. విలువలు మర్చిపోయి మనం రాజకీయం అనేది ఎలా కొనసాగుతూ ఉండాలి. ఈ రోజు గెలిచాం కాబట్టి అన్నీ అయిపోయినాయని కాలరాగరేస్తే ఏమైంది? ఈరోజు రాజకీయాల్లో ఎప్పుడు కొన్ని విలువలు పాటించాలా, సిద్ధాంతాలు ఉండాలా. రాజకీయం అనేది కొంత లాంగ్ ప్రాసెస్. అది ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు. నువ్వు గెలిస్తే 5 ఏళ్ళు ఉంటావు. తర్వాత మోహన్ రెడ్డి వచ్చిన కాలరాగరేసాడు. ఏమైంది? ఈరోజు 11కు పడిపోయాడు. ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇలాంటి వారిని ఖచ్చితంగా ప్రజలకు కూడా చెప్పాలా. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని సంకేతాలు ఇవ్వాలా.
సో ఇలా ఏదైతే వ్యవస్థల మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తాం. గతంలో న్యాయ వ్యవస్థ మీద ఎంత దాడి చేయించాడండి జగన్మోహన్ రెడ్డి? చరిత్రలో ఎప్పుడైనా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో న్యాయ వ్యవస్థ మీద ఇన్ని విమర్శలు చేసిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? ఆ కేసుని సిఐడి టేకప్ చేయకపోతే, అరెస్టులు చేయకపోతే హైకోర్టు ఆగ్రహించి మీ కథలాగా ఉందా అని చెప్పి సిబిఐకి ఇచ్చింది కేసుని. నాడు ఎంత దారుణంగా న్యాయమూర్తులు మాట్లాడారు. వాళ్ళ చంపేయాలి, వాళ్ళలో ఆడవాళ్ళని అది చేయాలి, ఇది చేయాలి, పీకలు కొయ్యాలి, వాళ్ళ తలలు కోసి ఏలాడి తీయాలి, కరోనా పేషెంట్ల గదిలో పెట్టి చంపాలి. ఇవి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నాడు న్యాయ వ్యవస్థ మీద. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన తీర్పులు కాదు అవి, వివిధ వ్యవస్థలకు సంబంధించదు. అమరావతి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఏదైతే సెక్షన్లకు వ్యతిరేకంగా వెళ్ళాడో దాని మీద తీర్పులు ఇచ్చారు. తీర్పులు అనేవి సాధారణంగా వస్తాయి. సరే, కక్షతో ఇచ్చారా అంటే మనం ఎప్పుడు కోర్టుకు ఆపాదించలేము వాటిని. కానీ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా వాళ్ళ పేటీఎం బ్యాచ్ ద్వారా విమర్శలు చేయిస్తే ఏమైంది? ఫలితం ఎవడో అనుభవించాడు. సిఐడి ఎవరిని తీసుకెళ్ళి లోన్ పెట్టింది. ఒక్కొక్కడు 3 నెలలు 6 నెలలు లోన్ ఉండి వచ్చారు. ఇప్పుడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలాగే ఇప్పుడు కూడా నందిగాం సురేష్ నాడు తెలుగుదేశం పార్టీ, వాస్తవానికి ఆ టీడీపీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అది ఒక దేవాలయం వంటిది. అందరికీ మనం ఆ ఇష్టదైవానికి ఎలాగైతే గుళ్ళు ఉంటాయో అలాగే టీడీపీ కార్యకర్తలందరికీ కులాలకు మతాలకు అతీతంగా అది దేవాలయం వంటిది, సెంట్రల్ ఆఫీస్ అనేది. అలాంటి ఆఫీసు మీద దాడి చేయటం అంటే మరి వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీయటమే. ప్రజలు కూడా రాజకీయం చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, అంతేగాని నువ్వు వ్యవస్థల మీద దాడి చేస్తానంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి పట్టింది. మొత్తంగా నందిగాం సురేష్ అయితే బహుశా రాష్ట్రం వదిలి పారిపోవాలనుకుంటున్నాడు అనేది ప్రధాన వార్త. అందుకే హైదరాబాద్ వెళ్ళాడు, మొబైల్ కూడా అందుకే స్విచ్ ఆఫ్ చేశాడని ప్రధానంగా చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే ఈ ముందస్తు బెయిల్ కొట్టేసింది, నందిగాం సురేష్ పారిపోతున్నాడని పోలీసులకు సమాచారం అందిందో వెంటనే టెక్నాలజీ ఉపయోగించి బృందాలుగా విడిపోయి అయితే పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నందిగాం సురేష్ ఇంటికి వెళ్తే అక్కడ లేడు, మనోడు అక్కడి నుంచి పరారైపోయాడని తెలుసుకుని అక్కడ కూడా విషయం చెప్పట్లా, పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ సో వాళ్ళు ధృవీకరించుకున్నారు, నందిగాం సురేష్ ఇక్కడ లేడు, పరారైపోయాడని ధృవీకరించుకుని అప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తే హైదరాబాద్లో దొరికాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. పాపం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేరు అనుకున్నాడేమో. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. వేటాడి ఈరోజు అరెస్ట్ చేయడమే కాకుండా 2 వారాల పాటు రిమాండ్కు తరలించారు. టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినందుకు ఆ మాత్రం అనుభవించాలి. అంటే మనకు అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తే చెల్లుద్ది అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది శాంపుల్ మాత్రమే. తర్వాత దేవినేని అవినాష్ ఉన్నాడు, లేదా అప్రెడ్ ఉన్నాడు. సో వరుసపెట్టి చాలామంది వైసీపీ కీలక నేతలు ఉన్నారు. వీళ్ళందరూ ముందస్తు బెయిల్ను కూడా ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు పోలీసుల వాదంతో ఏకీభవించింది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదని స్వయంగా కోర్టే చెప్పింది. మీరు వాళ్ళ మీద దాడులు చేసి ముందస్తు బెయిల్ ఇమ్మంటే మేము ఎలాగిస్తామని చెప్పి కోర్టే అడిగింది. సో మేము యాక్సెప్ట్ చేయలేమని చెప్పి కోర్టే చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా చేసిన తప్పుకైతే ఫలితం అనుభవించి తీరాలి.